సార్ కిషోర్ గారు, ఇక్కడ లక్ష్మణ్ గారు దాని కంటిన్యూషన్ చెప్తా. ఈవెన్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూస్తే బీఆర్ఎస్కి కొద్దిగా బెటర్గా వచ్చింది జీహెచ్ఎంసీ ఏరియాలోనే. వాళ్ళకి బాగా నష్టపోయింది. ఐ మీన్ మిగిలిన జీహెచ్ఎంసీ హైదరాబాద్ కాకుండా పల్లెటూర్లు, గ్రామాలు, లేదంటే కనుక చిన్న చిన్న పట్టణాల్లోనే వాళ్ళకి పెద్ద దెబ్బ తగిలింది. సో ఇక్కడ కాంగ్రెస్ ఎత్తుగడ ఏంటంటే బీఆర్ఎస్ కంపారిటివ్గా హైదరాబాద్లో బెటర్గా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి ఒక ఎత్తుగడలాగా భావించవచ్చు. రెండోది నేను అడుగుతున్నాను, యాక్చువల్గా ఇక్కడ తెలంగాణ ప్రతినిధులు ఎవరు లేరు, కానీ ఉండుంటే నేను ఖచ్చితంగా మొహమాట లేకుండా అడిగేవాడిని. ఏమండి, ఇదో పెద్ద విషయమా? తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద ఇప్పటికీ మాట్లాడుతున్న మాటలతో పోల్చుకుంటే ఇది పెద్ద విషయమా? ఎట్లుంటారా? ఏదో ఒక ఛానల్ ఏదో ప్రసారం చేసిందని ఎక్కడ తింటున్నారు, ఏడ తింటున్నారు అని చెప్పేసి ఒక పొట్టి మినిస్టర్ ఉండేవాడు, పొట్టి ఎక్స్ మినిస్టర్ ఒకటి ఉన్నాడులేండి, నోరుకి ఇష్టం వాగుతుంటాడు. నాకేం మొహమాటం లేదు. డైరెక్ట్ ఇంతకుముందు కూడా తెలంగాణ డిబేట్లో ఇలాగే మాట్లాడాము ఏంటి. అలాగే రీసెంట్గా నిన్నగాక మొన్న కవిత ఏముందండి, మా నాన్నకు తెలుసు ఆంధ్ర బిర్యానీ ఎలా ఉంటుందో, ఏ టేస్ట్. నేను ఇలా ఇదే డిబేట్లో నాన్న ఎప్పుడన్నా తిన్నాడా ఆ టేస్ట్ కనపడటానికని తెలంగాణ ప్రజలను ప్రశ్నించా. కాబట్టి ఈరోజు మనకి టాపిక్స్ రెండు దాన్ని ఏమంటారు కొల్యూడ్ అవుతాయి, కాబట్టి నేను పిలవడానికి అవకాశం లేకుండా. కాబట్టి ఏంటంటే ఇక్కడ పార్టీలు కూడానండి డిఫెన్స్, మీరు ఒక జనసేన పార్టీ అనే కాదు, కంపారిటివ్గా తెలంగాణ వాళ్ళు ఎంత తెగించి మాట్లాడినా ఒక్కళ్ళ నోరు లెగదు ఇక్కడ ఆంధ్రాలో. భయం మరేంటో మరి, లేదంటే అతి ప్రేమ ఎంతవరకు ఉండాలి, అంతవరకే ఉండాలా. ఎస్, తెలంగాణ అంటే మనకు అభిమానం, వాళ్ళు మనం కలిసి ఉండాలని కోరుకున్నాం. విడిపోయిన తర్వాత కూడా ఎట్టబడితే అలా మాట్లాడితే ఒక్కడు నోరు ఎత్తడు ఇక్కడ ఆంధ్రాలో. ఆయన ఏదో దిష్టి అని చెప్పేసి ఒక్క మాట, అది కూడా 2018లో మాట్లాడాడు ఆయన. అప్పుడు ఒక్కళ్ళు అభ్యంతరం చెప్పలా, అంటే అప్పుడు ఎలక్షన్స్ లేవేమో, మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవరి చెవుల్లో పూలు పెడదామని. కాబట్టి జనసేన పార్టీ తరఫున మీరేమన్నా సాఫ్ట్గా దీన్ని వక్రీకరించారు, ఇక దీన్ని ఇక్కడ ఆపేద్దాం అని మీరు పెద్ద తరహాగా మీరు చెప్పడం కరెక్టే, కానీ మేమైతే ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ మేము మాట్లాడతాము. వాళ్ళు ఇంతకన్నా చాలా పరుషంగా మాట్లాడారు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇప్పటికీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆడిల్తో పోల్చుకుంటే అసలు ఈయన మాట్లాడిన దాంట్లో అసలు అర్థమే లేదు. రెండోది, ఆయనకి తెలంగాణ అంటే ఎంత ప్రేమ అనేక సందర్భాల్లో మనం చూసాము. గద్దర్ అంటే అమితమైన ప్రేమ ఉన్న వ్యక్తి. ఓకే, కాబట్టి తారతమ్య భేదాలు అందులో ఆర్టిస్టులకు అసలు ఉండవు. కాబట్టి కోమటిరెడ్డి గారు చాలా దీన్ని కాంగ్రెస్ కదా బాగానే వాడుకుంటున్నాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి మినిస్టర్ అయ్యుండి, సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యుండి, సినిమాలకి దీనికి లింక్ పెడతాడంట. చూద్దాం ఎలా ఆడనుకుంటూ చూస్తాడు. సార్ కిషోర్ గారు. సార్, ఈ విషయంలో ఆల్రెడీ రియలైజేషన్ స్టార్ట్ అయిందండి. ఈరోజు ఏదో సమ్మిట్ కి వెంకటరెడ్డి గారు, అదే మన కోమటి వెంకటరెడ్డి గారు వచ్చి ఆ రోజు పరిస్థితిని బట్టి అన్నాను, అదేం లేదని చెప్పి రియలైజేషన్ స్టార్ట్ అయిపోయింది. సోషల్ మీడియాలో మా వాళ్ళ ప్రభావం ఇవన్నీ చూశారు. ఇట్లా దరిద్రమైన మాటలు అయితే మనం మాట్లాడడం, కానీ నిజంగా మీరు చక్కటి మాట అన్నారు. ఆంధ్ర ప్రజలు పడ్డ మాటలు ఇప్పటికీ నాకు రక్తం ఉడికెక్కుద్ది. అసలు నా కొడకల్లారా అని ఎన్ని నేసి మాటలన్నారు. ఈరోజు మాకు జనసేన అధ్యక్షుడు ఆయన రిలీజ్ చేసిన పేపర్ చూస్తే ఎంత ఎంత మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. ఎప్పుడు చెప్తుంటాడు ఆయన, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలి, అప్పుడే దేశం ఎదుగుదల అవుతుందని. ఎప్పుడు కూడా హిందుస్థాన్ అని మన దేశాన్ని ఎంత గౌరవిస్తాడు, ఎంత ప్రేమిస్తాడు మా నాయకుడు అనేది లిటరల్ గా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ విషయం వస్తే, తెలంగాణ జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో ఉన్నారు. 14వ ఆవిర్భావ సభ జయకేతనంలో జై తెలంగాణ అని ఎలుగెత్తి మొట్టమొదటి ఆంధ్ర నాయకుడు అని చెప్పిన కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చు. మీరు ఇందాక గద్దర్ గురించి చెప్పినట్టు, గద్దర్ అన్న ఇందాక మొన్న ఇంటర్వ్యూలో కూడా చూస్తే, నేను పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, లోపల ఎంత ఉంటే అది తీసుకుంటాను, నా ఇష్టం అని చెప్పి అన్నాడు. తెలంగాణ ప్రజల పోరాట పటిమని, వాళ్ళు గట్టోళ్ళు నిలబడతారు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు అని చెప్పి ఎంత ఎంత ఉత్సాహమైన మాటలు మాట్లాడారు. వీళ్ళంతా తెలంగాణ బిడ్డలను స్ఫూర్తిగా తీసుకోవాలి. నేను ఇదే కనుక తెలంగాణలో పోటీ చేస్తుంటే నేను ఈ పాటికి గెలుచుండేవాడిని, అంత అభిమానిస్తున్నారు అని ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కేవలం ఇది రాజకీయ మతలబు. నిన్నగాక అదే దానికి వారం తర్వాత వీళ్ళు అలిగేషన్ స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళు చాలా మంది ఉంటారని, బ్యాచులర్ కి ఒకరు, పెళ్లి వాళ్ళకి ఒకరు, పెళ్లి కాని వాళ్ళకి ఒకరు అని అన్నారు. మళ్ళా కూడా ఎలక్షన్ల విషయం ఇట్లన్నిటినీ క్యాచ్ చేసుకునే పరిస్థితే గాని కులాల్ని మతాల్ని ప్రాంతీయాలుగా విభజించేసి
మనం ఏదో మన లబ్ధి పొందుతామనే రాజకీయ తత్వాన్ని ఇంకనైనా మానుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ రోజు యువత అంతా కూడా మెచ్యూర్ గా ఆలోచిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, వీధికి ఒక్క మాట చాలదండి. వాళ్ళు మాట్లాడినట్టు బూతులు మాట్లాడడానికి మాకు లేవా, మాకు రావా, మేము రాష్ట్రం అంటే మాకు అభిమానం లేదా, దేశాన్ని ప్రేమించమన్నాడు మా నాయకుడు, దీన్ని చాలా గౌరవంగా వస్తున్నాను. పైపెచ్చు ఇంకో పోకిరేదో ఉన్నాడు, పేరుని నాని అంట, ఆడంగి శాపనార్థాలు పెడతారు. కూటమి నాయకులు వెళ్ళే విమానాలు కూలిపోవాలంట. ఏం మాట్లాడుతున్నావురా? మా అమ్మ కూడా అంటది, మా ఎవరైనా అందమైన బిడ్డ వస్తే నా అందమే దిష్టి తగిలేటట్టుందమ్మా నీ అందానికి అని అనేసి అట్టటని వీళ్ళిద్దరు విరోధులు అంటావా? తెలంగాణ ప్రజలు నాయకులు అంటుంటారు కోనసీమ ఎంత పాస్పరిటీ ఉందని చెప్పారు. కట్ చేసిన తర్వాత తెలంగాణకి మన గోదావరికి దిష్టి తగిలిందేమో అన్నారు. ఎంత సున్నితమైన విషయం. ఇంట్లో బిడ్డని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, మా బిడ్డల దిష్టి అని కూడా మా మళ్ళీలో తీస్తా ఉన్నారండి. చాలా ముచ్చటతో కూడుకున్న పదాన్ని మీరు ఏదో పెద్ద బూతులాగా ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. దాశరథి గారికి చెప్పినట్టుగా మన సభల్లో ఎన్నోసార్లు గుర్తు చేశారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని. మీరు ఎన్నేసి మాటలు అన్నారు, ఎన్ని తిట్లు తిట్టారు. మన తెలంగాణ రాష్ట్ర విభజన కాడి నుంచి ఈ రోజు దాకా, మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కాడి నుంచి ఇక్కడ దాకా ఎన్ని మాటలు వింటున్నాం. మీరు మాట్లాడే భాష, మీ అర్థం తెలుసుకోండి. ఎంత సున్నితంగా ఉన్నాడు, ఎంత గొప్ప నాయకుడు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పటికే రియలైజేషన్ అయింది. పొరపాటున అప్పుడు పంచలిప్పి తరిమి కొడతాను కాంగ్రెస్ వాళ్ళని అని చెప్పి అప్పుడు అన్నారు. దేశంలో కాంగ్రెస్ హటావు అంటే అడ్రస్ లేకుండా పోయింది. ఇవన్నీ రియలైజేషన్ అయ్యి ఈ రోజు మంచి తెలుసుకొని అనుకున్నారు అనుకుంటాను. ఇక్కడ ఆ సందర్భం వేరు, ఆ పరిస్థితి వేరు అని చెప్పి విపత్కర సందర్భాలలో తెలంగాణ ప్రజలకి, రాష్ట్రానికి ఏ విధంగా ఆర్థిక సాయం చేశారో అదే విధంగా ఆర్థిక సాయం చేసిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. జై తెలంగాణ అని చెప్పి మా ఆంధ్రాలో మాట్లాడగలిగిన, భేషజాలు లేకుండా మాట్లాడగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి ఓటర్లను ఆడుకునే పరిస్థితి ఇకపై చెల్లబోదని మరొకసారి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. రైట్. మసూదన్ రెడ్డి గారు, సరే వాళ్ళు అక్కడ తెలంగాణ వాళ్ళు వాళ్ళ అవకాశాల కోసం, అవసరాల కోసం రాజకీయాలు చేశారంటే అర్థం ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడుండి మీరు దాన్ని ఎలాగో సమర్థిస్తూ వాళ్ళు మాట్లాడే మాటలను క్యారీ చేస్తున్నారు అర్థం కాదు. అంటే ఏంటి, ఇక్కడ మన రాష్ట్ర ప్రయోజనాలను ఇవి ముఖ్యమైన. నిజంగా ఆయన తప్పు మాట్లాడితే తప్పని మాట్లాడచ్చు, తప్పేం కాదు. కానీ అక్కడికి ఏదో ఈయన అలా మాట్లాడటం దేశద్రోహం కింద, లేకపోతే తెలంగాణ ద్రోహం కింద వైసీపీ వాళ్ళు భుజాన్ని వేసుకుంటమే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది. రెండోది, ఇప్పుడు కిషోర్ గారు, అంటే మీరంటే మీరు కాదు, మసూదన్ రెడ్డి గారు పార్టీ పరంగా నేను చెప్తున్నాను. కిషోర్ గారు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది, రీసెంట్గా విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1 కోటి రూపాయలు అటు తెలంగాణ సీఎం ఫండ్కి కూడా పంపించారు. ఆయన అవసరమే లేదు, ఎందుకంటే అక్కడ కూడా వర్షాలు పడినాయి కాబట్టి. ఆయన ప్రకటించకపోతే ఎవరేమో అడగరు. కాబట్టి ఏంటంటే, అలాగే తెలంగాణ గురించి అందరికన్నా ఎక్కువగా ఆవేశపడిపోతూ, లేకపోతే అక్కడ యొక్క ఉద్యమ స్వరూపాన్ని కానీ, అక్కడ ఉన్నట్టు ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఉడుకుదనాన్ని కానీ, లేదంటే కనుక ఆ ఉద్యమ స్ఫూర్తిని కానీ టైమ్ అండ్ అగైన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సార్లు ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు. ఏదో క్యాజువల్గా మనం వెళ్ళినప్పుడు అరే పచ్చగా ఉండే ఎట్లా అయిపోయింది ఏంటి, తెలంగాణ వాళ్ళు ఇలా అంటూ ఉండేవాళ్ళు అప్పట్లో, తెలంగాణ ఉద్యమ నాయకులు దిష్టి ఏమైనా తగిలిందేమో అని అన్నదాన్ని క్యాష్ చేసుకుంటే మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంతవరకు కరెక్ట్.